ఏదైనా సూపర్ మార్కెట్లోకి వెళ్ళగానే రంగురంగుల ప్యాకేజ్డ్ ఫుడ్స్ కనిపిస్తాయి. బ్రెడ్ మొదలు పచ్చళ్ళు, స్నాక్స్ సహా ఎన్నో రకాల ఆహార పదార్థాలు ప్యాక్ల రూపంలో దొరుకుతున్నాయి. ఇన్స్టంట్ మిక్స్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పైకి చూడడానికి ఇవి చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. మరి లోపల సంగతేంటి? ఏం తింటున్నామో స్పష్టంగా తెలుస్తోందా? పలానా ఫుడ్ ఐటెంలో అసలు ఏమేం పదార్థాలున్నాయి, చక్కెర శాతం ఎంత, ఉప్పు ఎంత కలిపారు, కొవ్వు ఏమైనా ఉందా అన్న వివరాలు తెలుస్తున్నాయా? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారంటారా? ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తుందని స్వయంగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్యాకేజ్డ్ ఫుడ్పై మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అవేంటో వివరంగా తెలుసుకుందాం. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా అంటూ సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే స్పందించింది ఈ విషయంపై. అసలు సర్వోన్నత న్యాయస్థానం ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేయడానికి ఓ కారణముంది. ప్యాకేజ్డ్ ఫుడ్పై స్పష్టమైన లేబుల్స్ ఉండడం లేదంటూ ఓ హెల్త్ సొసైటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇకపై ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIకి ఆదేశాలు జారీ చేసింది. ఉదాహరణకు, ఓ ప్యాక్లో అధిక చక్కెర ఉంటే అందుకు సంబంధించి తప్పకుండా ఓ వార్నింగ్ లేబుల్ అనేది ఉండాలి. సాధారణంగా ప్యాక్ల వెనుక భాగంలో ఈ తరహా వివరాలు ముద్రిస్తుంటాయి సంస్థలు. కానీ అలా కాకుండా ప్యాకేజ్ ముందు భాగంలోనే ఈ వివరాలన్నీ వినియోగదారుడికి కనిపించేలా ముద్రించాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం. షుగర్, సోడియం, కొవ్వుకు సంబంధించిన వివరాలు బోల్డ్ అక్షరాలతో ఉండాలన్నది పిటిషనర్ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇదే విషయమై 4 వారాల్లో ఓ నివేదిక అందజేయాలని FSSAIను ఆదేశించింది సుప్రీంకోర్టు. పలానా ఫుడ్ ఐటెంలో చక్కెర, ఉప్పు, కొవ్వు శాతం ఎంత ఉందో ముద్రించడంతో పాటు రోజులో ఎంత మొత్తంలో ఈ ఆహారం తీసుకోవచ్చు అనేది కూడా ప్రింట్ చేయాలన్నది కొందరి వాదన. ఇలా చేయడం చాలా సులభమని కొందరు నిపుణులు గట్టిగానే వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి లేబుల్స్తో పెద్దగా ప్రయోజనం ఉండదన్నది మరికొందరి వాదన. సగటున ఓ వ్యక్తి రోజుకు 2000 క్యాలరీలు తీసుకోవచ్చన్నది ఓ ప్రమాణం. అంటే ఓ ఆహార పదార్థం ఓసారి తీసుకుంటే ఎన్ని క్యాలరీలు అందుతాయన్నది లేబుల్స్పై ముద్రించాలి అన్నది ఎక్స్పర్ట్స్ ఆలోచన. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ఆరోగ్య సంస్థలు మరో సూచన చేస్తున్నాయి. ఉదాహరణకు, ఓ ఫుడ్ ఐటెం లేదా డ్రింకులో షుగర్ ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా హై ఇన్ షుగర్ అని మెన్షన్ చేయాలి, లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ తరహాలో కలర్ కోడింగ్ అయినా ఇవ్వాలి. పర్సంటేజ్ల రూపంలో లేబుల్స్ ఇవ్వడం వల్ల వినియోగదారులు అయోమయానికి గురయ్యే అవకాశముంటుంది అన్నది ఆయా సంస్థల వాదన. ఇలా భిన్నాభిప్రాయాలు, ప్రతిపాదనల కారణంగా లేబులింగ్లో ఓ స్పష్టత ఉండటం లేదు. అందుకే రాను రాను సమస్య తీవ్రమవుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ ఏడాది ఆర్థిక సర్వే కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యానికి ఇదో ముప్పుగా మారిందని చెప్పింది. అందుకే ఫుడ్ లేబులింగ్లో మరింత పారదర్శకత ఉండాల్సిందేనన్న ప్రతిపాదనలు చేసింది. ప్యాక్ల ముందు భాగంలో హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ షుగర్ లాంటి స్పష్టమైన లేబుల్స్ ఉండాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, FSSAI ప్రతిపాదించిన స్టార్ రేటింగ్ సిస్టమ్ను వ్యతిరేకించింది ఈ ఆర్థిక సర్వే. సరైన విధంగా ఈ వ్యవస్థ పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పైన హెల్త్, ఎనర్జీ, న్యూట్రిషన్ లాంటి పదాలను తప్పనిసరిగా తొలగించాలన్నది సర్వే చేసిన మరో కీలక ప్రతిపాదన. అంతేకాదు, ఏ మీడియా ప్లాట్ఫామ్లో అయినా సరే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని మరో సూచన చేసింది. ఇవన్నీ సాధ్యపడతాయా అన్నది పక్కన పెడితే కనీసం ఇవి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు అని మాత్రం గుర్తించాలి. ఫుడ్ లేబులింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అండ్ అస్సలు సరిగ్గా చూసుకోవట్లేదు. దానివల్ల ముఖ్యంగా పిల్లల విషయంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు చక్కెర అధికంగా తీసుకున్నామంటే యాక్చువల్గా ఒక మనిషి పెద్దాళ్ళ విషయంలో అయితే రోజుకి 5 టీ స్పూన్లు చక్కెర అంటే చక్కెర, బెల్లం అన్నీ కలిపి చెప్తున్నా. సో మీ ప్యాకేజ్డ్ ఫుడ్లో మనం రోజు తినవచ్చు అంటే ఇప్పుడు 5 టీ స్పూన్లు తినొచ్చు. అందులో 20% ఎంత? 5 టీ స్పూన్లో 1 టీ స్పూను అంటే 5 గ్రాములు. అంతకంటే ఎక్కువ చక్కెర ఉంటే మీకు లేబుల్ పెట్టాలన్నమాట వాళ్ళు. అలాగే ఉప్పు విషయంలోనూ ఈ చెడు కొవ్వు విషయంలో కూడా రోజు మనకు అలౌడ్ లిమిట్ కంటే 20% దాటితే మీరు స్టిక్కర్ పెట్టాలి, వార్నింగ్ లేబుల్. 2009-23 మధ్య కాలంలో
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విక్రయాలు భారత్లో 150%కి పైగా పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే క్రమంగా ఊబకాయానికి దారితీస్తోంది. చక్కెర, ఉప్పు అత్యధికంగా ఉండే ఆహార పదార్థాలతో హైపర్ టెన్షన్తో పాటు డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కొన్ని రకాల డ్రింక్స్లో షుగర్ అధికంగా ఉండటం వల్ల ఒబెసిటీతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం, సోడియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇది చివరకు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. అదే లేబులింగ్ వ్యవస్థ సరిగ్గా ఉండి ఉంటే సేల్స్ ఈ స్థాయిలో ఉండకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం. ప్రజల్లో లేబుల్ లేని ఫుడ్, పర్టికులర్గా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని మేము మాట్లాడుతుంటాం. హై సాల్ట్ కంటెంట్, హై షుగర్ కంటెంట్, హై క్యాలరీ కంటెంట్, అలర్జిక్ సబ్స్టెన్సెస్, కలర్డ్ ఐటమ్స్. సో ఇట్లా అంటే మెడికల్గా తెలిసేది నార్మల్ పర్సన్కి తెలియనివి. అంటే ఇలాంటి హానికరమైన వస్తువులు తీసుకోవచ్చా లేదా అనేది అర్థమయ్యే విధంగా ఈ లేబులింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మరి ఇదంతా కస్టమర్కి హెల్త్ పరంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఇక ప్రస్తుతమున్న లేబులింగ్ను చూస్తే చాలా వరకు సంస్థలు వీటిపై న్యూట్రిషన్ టేబుల్స్ని చిన్న అక్షరాలతో ముద్రిస్తాయి. ఫలితంగా అవి చదవడానికి వీలుగా ఉండవు. అందుకే వినియోగదారులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ఎక్స్పైరీ డేట్, ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తున్నారు. పైగా కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను 100% స్వచ్ఛమైనవి అంటూ మార్కెటింగ్ చేసుకుంటాయి. ఇది కూడా వినియోగదారులను తప్పుదో పట్టిస్తోందన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదన. తేనె, నెయ్యి లాంటి ఉత్పత్తుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెటింగ్ పెరిగి ఒక ప్రవాహంలాగా, ఒక వెల్లువలాగా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తూ ఉంది. ఒక 5 సంవత్సరాల క్రితం ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద ఉండాల్సినటువంటి ఉప్పు శాతం, అలాగే షుగర్ శాతం అంటే చక్కెర శాతం, అలాగే ఫ్యాట్కి సంబంధించినటువంటి విషయాల మీద బోల్డ్ లెటర్స్లో రాయాలని చెప్పింది. ఇదైతే ఇంప్లిమెంట్ అయింది, బోల్డ్గానే రాస్తున్నారు. కాకపోతే అది ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ రాస్తున్నారు. ఏ సాధారణమైనటువంటి పౌరుడు కూడా అక్కడికి పోయి చాలా నిశితంగా దాని గురించి పరిశీలించి పరిశోధన చేసి ఎవరు చూడరు. ఎందుకంటే ఫ్రంట్ ఉండేటటువంటి లేబుల్ ఏదైతే ఉందో అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ఆకర్షణీయ మత్తులో పడి ఆ పదార్థాన్ని కొంటారు, కానీ దాని వెనక ఉండేటటువంటి విషయాలను చదవరు. ఇక్కడే ఓ అధ్యయనం గురించి మాట్లాడుకోవాలి. ఇటీవలే నిర్వహించిన లేబుల్ బ్లైండ్ అనే స్టడీ ఆధారంగా చూస్తే 18 కేటగిరీలలో 227 బ్రాండ్స్ కు చెందిన మొత్తం 586 రకాల ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను పరిశీలించగా సగటున 5 ఉత్పత్తుల్లో ఒక ప్రొడక్టులో లేబులింగ్ సరిగ్గా లేదని తేలింది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల్లో సగానికి పైగా లేబులింగ్ ఆశించిన స్థాయిలో లేదని వెల్లడైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను ఏదీ అందుకోలేదని స్పష్టమైంది. అసలు కొన్ని లేబుల్స్లో అయితే అవసరానికి మించిన సమాచారం ఇస్తున్నారన్నది ఈ స్టడీ చెప్పిన మరో ముఖ్యమైన విషయం. అన్ని వివరాలు ఉన్నప్పుడు వినియోగదారుడు వాటన్నింటినీ చదివేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే ఖచ్చితంగా అవసరమైన వివరాలు మాత్రమే ఉండేలా లేబులింగ్ ఉండాలన్నది ఎక్కువ మంది చేసే సూచన. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. ఇదంతా సరే, లేబుల్ అంటున్నాం. ఇంతకీ అసలు లేబులింగ్ అంటే ఏంటి? లేబుల్ అనేది వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలు ఇచ్చే ఓ డిక్లరేషన్. అంటే మా సంస్థకు చెందిన ఫలానా ఉత్పత్తి ఆరోగ్యకరమైనదే అని చెప్పడం అన్నమాట. అదే సమయంలో ఆ ప్రోడక్ట్కు సంబంధించిన న్యూట్రిషన్ వివరాలతో పాటు ప్యాకేజింగ్ వివరాలు ముద్రించాలి. ప్యాక్ల ముందు భాగంలోనే ఈ లేబుల్ కనిపించాలి. FSSAIతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు ఈ ఫుడ్ లేబులింగ్ ని పర్యవేక్షిస్తారు. ఆహార పదార్థంలోని ఇంగ్రీడియంట్స్, రుచి, రంగు కోసం ఏమైనా కలిపితే ఆ వివరాలు, తయారీ సంస్థ వివరాలు అన్నీ లేబులింగ్లో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే తయారీ సంస్థకు వినియోగదారుడికి లేబులింగ్ అనేది ఓ కమ్యూనికేషన్ వ్యవస్థ. కాకపోతే చాలా వరకు సంస్థలు దీన్ని ఓ మొక్కుబడిగా చేస్తున్నాయన్నది ఎక్కువగా వినిపించే విమర్శలు. ప్యాక్లు ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారే తప్ప లేబులింగ్ పై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్టయితే కనుక వ్యాపారస్తులు ఎప్పుడైతే ఈ హై సాల్ట్ అనేది కానివ్వండి, లేదా హై ఫ్యాట్స్ అనేది, హై షుగర్స్ అనేటువంటి లేబుల్ వేస్తే కనుక దాని యొక్క సేలబిలిటీ అంటే ఆ వస్తువుని అమ్ముకునేటువంటి ఛాన్సెస్ గణనీయంగా పడిపోతాయి అన్నటువంటి భయంతో వ్యాపార సంస్థలు కానివ్వండి, అట్లాగే రీటైల్ సంస్థలు కానివ్వండి, అటువంటి ఆ లోగోస్
ఉపయోగపడకుండా, అవి కనిపించకుండా ఉండేటట్టు లేదా అవి లేకుండా వాటిని విక్రయించడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఆహార సంస్థలకు సంబంధించి, ఆహార భద్రతా కమిషన్కి సంబంధించి ఈ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిల్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఈ భద్రత ప్రమాణాలు అనేది వ్యాపారస్తులు పాటించకపోవటం, దానివల్ల వినియోగదారులు నష్టపోవటం అనేది జరుగుతుంది. లేబులింగ్లో భాగంగా FSSAI లోగో, లైసెన్స్ నంబర్, న్యూట్రిషన్ వివరాలు ఖచ్చితంగా ముద్రించాలి. ఇక ఈ అన్ని వివరాలకు సంబంధించి అక్షరాల పరిమాణం 3 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో కలిపే ఇంగ్రీడియంట్స్ మారినప్పుడు అందుకు సంబంధించిన వివరాలు లేబులింగ్లో కనిపించడం లేదు. అంటే లేబుల్స్ అప్డేట్ అవ్వడం లేదు. ఇక క్యాలరీలు, కొవ్వు, సోడియం శాతాలు ముద్రించినప్పుడు అందులో అక్యురసీ కనిపించడం లేదన్నది ఎక్కువగా వస్తున్న ఫిర్యాదు. ఇక కొన్ని సంస్థలైతే ప్యాకేజింగ్ మెటీరియల్లో కూడా నాణ్యత పాటించడం లేదు. చెప్పుకోవడానికి ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ ఇందులో పాటించేవి కొన్ని మాత్రమే. అందుకే లేబుల్స్ విషయంలో ఇప్పటికీ వినియోగదారుల్లో ఓ రకమైన సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే FSSAI కొన్ని కీలక ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది. లేబులింగ్ వ్యవస్థను పకడ్బందీగా ఎలా మార్చాలన్న అంశంపై దృష్టి సారించింది. మరింత ఖచ్చితంగా, వివరంగా, పారదర్శకంగా లేబులింగ్ ఉండేలా మార్పులు చేర్పులు చేస్తోంది. కాకపోతే వీటన్నింటికీ తుదిరూపు ఎప్పటికి వస్తుందో అన్న స్పష్టతే లేదు. అనుకున్న విధంగా సంస్కరణలు జరిగితే ప్రజారోగ్యాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు అవకాశం ఉంటుంది.